కోనసీమ జిల్లా నుంచి ఆగస్టు 3న సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు తిరిగి రాకపోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఆగస్టు 13 నాటికే వస్తారనుకున్న తమ వారి జాడ ఇంకా లేకపోవడంతో మహిళలు కన్నీరు మున్నీరవుతున్నారు. బోటు యజమాని కోపనాతి రామకృష్ణ వర్మతో పాటు తాతారావు, సతీష్, సంతారావు, యేసుదాసు, శ్రీను, రాములు అందరూ క్షేమంగా తిరిగి రావాలని దేవుళ్లను వేడుకుంటున్నామని బాధితులు వాపోయారు. ఫోన్లు కలవక, సమాచారం అందక ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి గాలింపు చర్యలు ముమ్మరం చేసి తమ వారిని క్షేమంగా ఇంటికి చేర్చాలని బాధితులు కన్నీరుతో వేడుకుంటున్న బాధిత కుటుంబాలతో మా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్. 3వ తారీఖున వెళ్ళినటువంటి బోటు సుమారు ఆగస్టు 18వ తారీఖు వచ్చింది. ఇంచుమించు వారం రోజులు పైచిలికి గడిచినా కూడా ఆ బోటు ఆచూకీ దొరకలేదంటూ కూడా ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో కుటుంబ సభ్యులు కావచ్చు, ఇక్కడ గ్రామస్తులు కావచ్చు, మా కుటుంబ సభ్యులు ఏమయ్యారంటూ కూడా కన్నీటి పర్వతం పెట్టుకుని అందులో భాగంగా 7గురిలో ఉన్నటువంటి ఒకరైతే కుప్పాటి సీన్గా మనం గుర్తించాము. మరొకరు అయితే శాంతారావు, అలాగే యేసుబాబు కూడా వాళ్ళకి సంబంధించిన బంధువులు కూడా మనతో ఉన్నారు. అయితే వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏమవుతారమ్మా మీకు? అన్నయ్య. మీ అన్నయ్య గారు ఏం పేరు? శాంతారావు. ఎన్ని రోజులు అయిందమ్మా? 16 రోజులు. యేసుదాస్ ఏమో మా మాయ, మా మా అమ్మ వాళ్ళ అన్నయ్య. చాలా రోజులు అయింది వెళ్ళి. మాకు మా మాయ కూడా వెళ్ళినట్టు తెలియదు, మా అన్నయ్య వెళ్ళినట్టే తెలియదు. చాలా రోజులు వస్తే ఇది అమ్మని అడిగాను, అన్నయ్య ఏంటని ఎలా ఆటకి వెళ్ళారంట అంటే, వదిన వాళ్ళ ఇంటికి వెళ్తే వదిన ఎలా ఏంటి ఎక్కడికి వెళ్ళాడంటే, ఎలా ఆటకి వెళ్ళారు 16 రోజులు నెల పడతాయి, వారం రోజులు సోమవారం వెళ్ళి ఆదివారం వచ్చేస్తాను అన్నారు, ఇంకా రాలేదు 16 రోజులు ఉంది ఇప్పటికి అంటే. తర్వాత నేను అన్నాను ఏమో మరి నాకు తెలియదు, అంటే వచ్చేస్తారమ్మా వాళ్ళు. అయితే ఇదే ఫస్ట్ టైం ఇన్ని రోజులు ఉండటం, వెంటనే వచ్చేసే అవకాశం ఉంటాయి. ఇదే పోతుంది బాగా కరెక్ట్ వెళ్తాం లోపలికి. ఎప్పుడైనా ఆటకెళ్ళినా వచ్చేసేవారండి, తెల్లవారు వచ్చేసేవారు. ఈ నెల మరి ఈ పొట్టి మరి ఇలాగ అయిందండి. మరి మీ అన్నయ్య మరి అందరూ ఉన్నారు, మరి మాకు ఉన్నట్టు తెలియదు. మరి మేము మామూలుగా ఆట అనుకున్నాం, మరి 2 రోజులు అయిపోయింది. మరి మేము చెప్తుంది మరి చెప్పట్లేదు. మరి అమ్మ, అధికారులు ఎవరైనా ఇప్పటి వరకు మీ దగ్గరకు వచ్చి ఏం జరిగిందని అడిగారా, లేకపోతే తప్పిపోయిన బోట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి అది సురక్షితంగానే ఉన్నట్టు ఎలాంటి భరోసా ఏమన్నా ఇచ్చారమ్మా మీకు? ఏమీ లేదండి, ఏమి చెప్పట్లేదు. బోటు ఎందుకు ఆగిపోయిందని అంటున్నారు, మరి అది ఒకటే అంటున్నారు. మరి నాటి శ్రీను వాళ్ళ భార్య ప్రస్తుతం మనం ఉన్నారు, కుటుంబ సభ్యులు కూడా మనతో ఉన్నారు. వారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మ, చెప్పండి అమ్మా, ఎన్ని రోజులు అయిందమ్మా వేటకెళ్ళి? 15 రోజులు అవుతుందండి. ఏళ్ళకి 16 రోజులు అండి. ఇప్పటికీ ఆచూకీ తెలియలేదండి. 2 పిల్లలండి. మాకు అద్దెకి ఉన్నాం తప్ప ఏదీ లేదండి. ఒక పూట ఉంటూ పూట తింటామండి. వెనక ముందు ఎవరు వెళ్ళారు చూసుకోలేరండి మమ్మల్ని. వెళ్ళిన రోజులు అయింది, 3వ తారీఖున వెళ్ళారండి. ఆ రోజునే ఫోన్ చేశారండి ఫస్ట్ ఫోన్, ఇంకా మళ్ళీ ఫోనే చేయలేదు. అయితే ఎప్పుడు వెళ్ళినా కూడా వెంటనే వచ్చేసి అవకాశం కూడా వచ్చేస్తారు. అయితే ఈసారి ఎందుకు వచ్చేస్తారండి? 2 రోజులకి 3 రోజులకి వచ్చేస్తారు. కానీ ఈ రోజు ఇప్పుడైతే వెళ్ళడం వరకు అయితే ఇన్ని రోజులు అయితే ఎప్పుడు లేరు. కానీ ఇన్ని రోజులు అయితే మాకు భయమే కదండి. 2 పిల్లలు ఉన్నారు, మేము కూడా ఉన్నాం కదండి, మాకు భయం ఉంటుంది కదండి. ఇంక 3 రోజుల నుంచి పిల్లలు ఎడుతున్నారండి. నాకు అతను మాకు కావాలండి. ఇప్పుడు ఎంతమంది వచ్చినా అడుగుతున్నారు, కానీ మీ ఆయన కోసం ఏం అడుగుతున్నారని చాలామంది వచ్చారండి. ఇప్పుడు కూడా వచ్చారు, అడగడం వరకే తప్ప ఇప్పుడు వచ్చి ఏది చేయలేదని నాకు తెలిసి. ఆ బోటు యజమానికి సంబంధించిన వాళ్ళు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎవరిదండి ఈ బోటు? ఎవరిది? ఇప్పుడు ప్రయల్ది? మా బ్రదర్దేనండి, మా అన్నయ్య రామకృష్ణ, కోపనాథ్ రామకృష్ణ అండి. అయితే 3వ తారీఖు బయలుదేరి వెళ్ళారండి వీళ్ళు. ఆయిలు అవన్నీ కూడా ఫుడ్ అది ఇంత కూడా 10 రోజులకి వేసుకున్నారు. 10 రోజులు అంటే ఇంచుమించు 20 రోజుల వరకు వస్తాయండి. ఆ వేటే 10 రోజులు 15 రోజులు చేసే వేట అండి అది. అది ఎలాగంటే మన ఒడ్డు నుంచి బయలుదేరిన తర్వాత 1 గంట తర్వాత కమ్యూనికేషన్ ఉండదండి, దానికి కమ్యూనికేషన్ ఏమి ఉండదు. అయితే ఇంకా సిగ్నల్ లేదు, కానీ వాళ్ళు జాయింట్ బోటుతో వెళ్తారు. జాయింట్ బోట్ లేదండి వీళ్ళకి, జాయింట్ బోట్ లేదు. ప్లస్ వీళ్ళ దగ్గర విహెచ్ఎఫ్లు అవి ఉంటాయి, మాట్లాడుకోవటానికి వాకీటాకీలు ఏమి ఉంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ వస్తుందని చూసాం. అంటే ఎలాంటిది ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఒకవేళ ఆ బోటు కానీ మిస్ అయితే దానికి సంబంధించిన ఏదైనా రిపేర్ కానీ వచ్చి ఉంటే దాన్ని చేసుకునే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. చేసుకోవడం అంటే మైనర్స్ అయితే చేసుకోగలుగుతారు, కానీ ఇంజిన్ పరంగా పెద్ద ఏమైనా వస్తే వాళ్ళ వల్ల అవదండి. అయితే పక్క బోట్ ఏదైనా చూసి వాళ్ళని సేవ్ చేయాలి తప్ప. అయితే 10 రోజులు అంటే దగ్గరగా 15 రోజులు 20 రోజులు కూడా ఉన్న బోట్లు ఉంటాయండి. 4 రోజులు కూడా వచ్చే ఫిషింగ్ అండి అది. వీళ్ళందరూ కూడా కొత్తగా వెళ్ళిన వాళ్ళు. కొత్తగా వెళ్ళటం వల్ల మాకు కొంచెం కంగారుగా ఉంది. 10 రోజులకు వస్తానని చెప్పారు, ఈవేళ అప్పుడే 16వ రోజు అండి.
వెళ్ళిన 7గురిలో కూడా ఆ బోటు ఎక్కడుందో అన్నట్టు కూడా వాళ్ళు భయాందోళనలో కూడా ఇక్కడ వాళ్ళ బంధువులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.